ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి లూకాసు సువార్త 18వ అధ్యాయము. లూకాసు సువార్త 18వ అధ్యాయము 35వ వచనం కానుంచి చదువుకుందాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 35వ వచనం కానుంచి చదువుకుందాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవునట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకొండమని ముందర నిలుచున్న వారు వారిని గద్దించిరి. కాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమో చేయగోరుచున్నావని అడగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానన్ను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని, ఇది దేవుడు మాట్లాడే సమయం. దేవుడు మాట్లాడే సమయం కనుక తన పిల్లలమైన మనందరితో ప్రభు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మస్వరం కోసం కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తును. చదవబడిన లేఖనం ద్వారా నాతోనూ కూడి వచ్చిన వారితో ప్రతి ఒక్కరితో మాట్లాడు దేవా. నన్ను మరుగుచి ఈ స్థలమందు నువ్వు నిలబడయ్యా. నీ ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించని. మనుషులు మాట్లాడితే అర్థము, హృదయాల్లో మార్పు చెందదు. నువ్వు మాట్లాడితే అది ఫలవంతంగా ఉంది. పరిశుద్ధ ఆత్మదేవ, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో అందరి హృదయాంతర్యాలు ఎరిగిన దేవుడు, దయతో మాతో మాట్లాడయ్యా. ఈ వారానికి కావలసిన నీ శక్తిని, నీ బలమును, నీ అభిషేకమును మాకు దయచేయి. అదే విధముగా ఎండ వాతావరణాన్ని కూడా నీ స్వాధీనపరుచుకో. చల్లటి వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా దేవుని ప్రియులారా, ఇక దయచేసి ఎవరు అటు ఇటు కదలమాకండి. మీ సెల్ ఫోన్లో కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరు తెలియచేస్తున్నాం. పిల్లలను కూడా మీ స్వాధీనపరచుకోనండి. ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గరే పెట్టుకోండి. శాలమ్మని ఒక మాట అంటాడు కదా, మీరు వినే ఉంటాడు కదా, పిల్లల్ని చర్చి తెచ్చేటప్పుడు మీరు కూడా ఉట్టి చేతులతో రాకుండా వాళ్ళకు కూడా ఏమైనా కొనుక్కొని తీసుకొని రండి. వాడు ఏడిసినప్పుడు నోరు తెరుస్తాడు కదా, అప్పుడు నోట్లో ఏదో ఒకటి పెడితే ఒక 10 నిమిషాలు ఏడుపు ఆపుతాడు. కనుక ఈసారి నుంచి మీరు చర్చికి వచ్చేటప్పుడు పిల్లలకి ఏడు కొని పెట్టుకోండి. పిల్లలు గోల చేయకుండా దయచేసి ఒక కొంతసేపు సమయాన్ని దేవుడికి ఇవ్వాల్సిందిగా ప్రభు పేరు తెలియచేస్తున్నాం. అయితే నా దేవుని ప్రియులారా, చదువుకున్న వాక్యం మనందరికీ సుపరిచితం. ఆయన యెరికో పట్టణానికి సమీపించినప్పుడు ఒక త్రోవ పక్కన ఎవరు కూర్చున్నాడు? ఒక గుడ్డివాడు కూర్చున్నాడు. కూర్చొని ఆల్రెడీ ఈ గుడ్డివాడికి తెలుసు ఏంటిదంటే, నేను చూపు పొందుతా, నాకు చూపు వచ్చింది. చూపు ఎవరి ద్వారా వచ్చింది అంటే, నా తల్లిదండ్రుల ద్వారా నాకు చూపు రాదు, వైద్యుల ద్వారా కూడా నాకు చూపు రాదు, కానీ ఒకని ద్వారా నాకు చూపు అనేది వచ్చింది. ఆయనే నజరేయుడైన యేసు. ఎందుకంటే ఆయన అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు, గుడ్డి వారికి చూపునిస్తూ ఉన్నాడు, కుష్ఠరోగిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇలాగ అనేక అద్భుతాలు తన చెవులారా, కనులారా చూడకపోయినా చెవులారా వింటూనే, వినుడు ద్వారా ఏమైందంటే
విశ్వాసం అనేది అతనిలో బలంగా నాటుకుపోయింది. యేసు ప్రభు ద్వారానే నేను స్వస్థత నొందుతాను, ఇక మరి ఎవరి ద్వారా నేను స్వస్థత నొందనని మనసులో అనుకున్నాడు. ఒకరోజు ఆ విశ్వాసము స్థిరపడి కార్యం చేసే రోజు రానే వచ్చిందంట. ప్రైజ్ లార్డ్. ఆ సమయం రానే వచ్చింది. రోడ్డు మొత్తం చప్పుడు వినపడుతుంది, మనుషులు పోయిన చప్పుడు. గుడ్డోళ్ళకి వెంటనే పసిగడతారు కదా. ఒక్కొక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుందండి. ఇప్పుడు బ్లైండ్గా ఉన్నవాళ్ళు కానీ కొన్ని అంగవైకల్యంగా ఉన్న వాళ్ళకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి, మనకు తెలీదు. ఇతడు ఏ చిన్న శబ్దాన్నైనా పసిగడటానికి వెంటనే ప్రభువు వాటి కృప ఇతనికి ఇచ్చాడు. ఆ రోజు ఆ మార్గాన్ని పోతా ఉన్నప్పుడు చెప్పులు శబ్దం వినపడతా ఉంది, మనుషులు పోయే శబ్దం వినపడతా ఉంది. ఇతనికి అర్థమైంది, ఎవరో ఈ మార్గాన పోతున్నాడు. అది సాధారణమైన వ్యక్తి కాదు, పోతే ఒక అధికారాన్ని పోయి ఉండాలి, లేకపోతే నజరేయుడైన యేసన్న ఈ మార్గాన పోయి ఉండాలి అని పక్కన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు, అయ్యా ఈ శబ్దం ఏంది, చప్పుడు ఏంది అని అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గాన పోతున్నాడు. ఆయన పోతున్నాడని చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అడిగాడంట. అప్పుడు అర్థమైంది, ఒరే ఇన్ని సంవత్సరాలు నేను ఎదురు చూసింది ఈయన కోసమే కదా, ఇన్ని సంవత్సరాలు నేను కనిపెట్టుకుంది ఈయన కోసమే కదా, ఈయన వెళ్ళిపోతున్నాడు, ఇక మళ్ళీ ఇక్కడికి వస్తాడు రాడో తెలీదు, వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవటం అని పెద్దగా పిలిచాడు. దావీదు కుమారుడా అని ఎప్పుడైతే పిలవగానే యేసు ఆగి అతడి దగ్గర పిలిచాడు. పిలిచినప్పుడు ఇప్పుడు గుడ్డివాడికి ఏం అవసరం అవుతాయి ఏంటి, ఏం అవసరం అవుతాయి అండి? చూపు అవసరం అవుతుంది. నోరులోని వ్యక్తికి, మోగ వ్యక్తికి మాటలు రావాలని. ఇలాగా ఎవరు ఏ సమస్యతో బాధపడతాడో వాడు దాని గురించే ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఉండారు, అప్పుల సమస్యలు ఉన్నాయి, అప్పుల సమస్య ఉంచుకొని ఇంకో సమస్య గురించి ప్రార్థన చేస్తావా, లేకపోతే ఉన్న సమస్య గురించి ప్రార్థన చేస్తావా? ఉన్న సమస్య ప్రార్థన చేస్తాం. ఏ సమస్యతో మనం బాధపడతాం, సపోజ్ షుగర్ రాని, బీపీ రాని, ఇక రకరకాల సమస్యలు రాని, ఏ సమస్య అయితే ఏవైతే బాధపడతాడో దాని గురించి దేవుని సన్నిధిలో మొరపెడతాడు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, చెప్తున్నాను, మీరు ఇక నా వైపు శ్రద్ధ నిలపండి. ఇక ఆ రోజు యేసు ప్రభు అతన్ని పిలిచి, నేను నీకేమీ చేయగోరుచున్నాను అనేసరికి అతడేమంటాడు, అయ్యా నేను చదువుదాం ఒకసారి అన్నమాట. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు చూపు పొందుము. చాలు చాలు. పిలిచినప్పుడు నీకేం కావాలి అన్నప్పుడు అతడేమంటాడు, అయ్యా నేను చూపు పొందాలనుకుంటున్నా, నా కను దృష్టి నిన్ను చూడాలి అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి వాడు చూపు పొందిన తర్వాత ఏం చేశాడు, వాడు వెంటనే యేసు వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే నా దేవుని ప్రియులారా, ఈరోజు ఒక మాట మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు నువ్వు, నేను, మనమందరం దేవుణ్ణి ఏది అడగాలి అని ధ్యానించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ప్రస్తుత సమాజంలో మనుషులు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది ఏమో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళ అవసరతలు తీరాలని, ఈ భౌతిక సంబంధమైన అక్కరలు తీరాలని, జాబు రావాలని, వివాహం కావాలని, రోగం తగ్గాలని, ప్రమోషన్ పెరగాలని, అవునా, ఇలాగా వీటి గురించి అడుగుతారు. మంచిదే, అడగాలి.
ఆయన మన అక్కర్లు అవసరాలు తీర్చే దేవుడు. వాటిని మనం అడిగితే ఆయన తీరుస్తాడు. అయితే వాటన్నిటికన్నా ప్రభు సంతోషపడేది, ఇష్టపడేది ఏంటిదయ్యా అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 2 రాజులు 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదామా? 2 రాజులు 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మున్పు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. చాలండి. ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు అడగాల్సింది భౌతికమైన విషయాలు కాకుండా ఆత్మ సంబంధమైన వాటిలో మొట్టమొదటిగా నువ్వు అడగాల్సింది పరిశుద్ధాత్మ దేవుని. ప్రైజ్ ది లార్డ్. ఈ భౌతికమైన విషయాలు తర్వాత అయినా నువ్వు అడిగినా అడగకపోయినా వాటిని తీరుస్తాడు. ఎందుకంటే నువ్వు అడిగేది శ్రేష్టమైంది అడుగుతున్నావు కాబట్టి, నువ్వు అడిగేది నలుగురికి ప్రయోజనకరంగా ఉండేది, నీకు ఒక్కడికే. కొంతమంది ప్రార్థనలో కూడా స్వార్థపూరితమైన ప్రార్థనలు ఉంటాయి. నేనే బాగుపడాలి, పక్కనోడు నాశనం అవ్వాలని కొంతమంది ప్రార్థనలు ఉంటాయి. నన్ను బాగా దీవించయ్యా, నన్ను బాగా దీవించు, పక్కనోడు ఏమైపోయినా నాకు అవసరం లేదు, నేను మాత్రం బాగుండాలి, నేను మాత్రం దీవించబడాలి అని అడుగుతారు. అది స్వార్థపూరితమైన ప్రార్థన. మరి దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటిది? నలుగురు క్షేమాన్ని కోరుకునేది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. నలుగురు మేలు కోరుకునేది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. అయితే ఈరోజు మొట్టమొదటిగా మనం అడగాల్సింది ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. ఎప్పుడైతే మనం అడుగుతామో, ఎప్పుడైతే దాని విషయంలో మనం మొరబెడతామో, ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన అంట. దాన్ని ఆయన నెరవేర్చకుండా ఉండలేడు. అప్పటికి ఏలియా అన్నాడు ఎలీషాతో, అయ్యా దేవుడు నన్ను తీసుకుపోయే దినం వచ్చింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే దినం వచ్చింది, కాబట్టి నీకు ఏది కావాలో అడుగు, అది నేను చేసి వెళుతా. నీకు ఈ భౌతికంగా ఏది కావాలో అడుగు, దాన్ని నేను ఇచ్చి వెళ్తానప్పుడు ఎలీషా ఏమడిగాడు? ఎలీషా అడిగాడు, ఒకవేళ అయ్యా మంచి మాట చెప్పావు, నువ్వు ప్రవర్తవే, ఏది అడిగినా దేవుడు చేస్తాడు, కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉండడానికి నన్ను చెయ్యయ్యా అని అడిగాడా? లేకపోతే విస్తారమైన ధనము నాకు ఇవ్వయ్యా, లేకపోతే సిరి సంపదలు ఐశ్వర్యం నాకు ఇవ్వయ్యా అని అడిగాడా? కనబడింది ఎక్కడైనా? ఇప్పుడు అయ్యా తక్కువైతే అడగాల. ఎవరో ఎలీషాకి అవి లేకపోతే ఎలీషా ఎలా అంటాడు? ఏందండి ఎలీషా ఏం పని చేసేవాడండి? వ్యవసాయం చేసుకుంటూ ఎన్ని అరకలు పెట్టి దున్నుతున్నాడు? 12 11? బైబిల్ చదవాల్సిందే. బైబిల్ చదివి నేను లాస్ట్లో అడుగుతాను, అప్పుడు మీరు క్లారిటీగా నాకు చెప్పండి. అయితే ఎలీషా ధనవంతుడే, ధనం కలిగిన వాడే, దాన్ని అభివృద్ధి పరచమని అడగల. ఎలీషా చేసిన ప్రార్థన ఏంటిదంటే, అయ్యా నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చేటట్టుగా దయచేయవా. ఏలి అన్నాడు, నాయనా నేను వెళ్ళిపోతున్నా, ఎంతటితో నువ్వు ఆగు.
బేతేలుకు వెళ్ళాల్సిన సమయం ఉంది కాబట్టి నువ్వు ఎక్కడే ఆగు, నేను వెళ్తున్నాను. ఎలీషా ఉన్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, మరణమే తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. సరే అక్కడి నుంచి ఆడికి వెళ్ళాడు, ఎరుకో ప్రాంతానికి వచ్చాడు. అక్కడ కూడా అన్నాడు, అయ్యా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఆడాల్సిన గడియలు వచ్చినాయి, దయచేసి నువ్వు ఇంతటి తాగు, ఒకవేళ నీకు ఏది కావాలో అడుగు, నేను ఇస్తాను అనగానే అదేమొద్దు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు అని చెప్పి నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అనేసరికి వెళ్ళాడు. తర్వాత అంటున్నాడు, అయ్యా నువ్వు అడిగింది చాలా కష్టంగా ఉంది నాయన ఎలీషా, ఇప్పుడు దాకా నన్ను నమ్మకంగా వెంబడించావు, నా కోసం దేవుని సేవ కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టావు, ఆస్తులను విడిచిపెట్టావు, నీ కోరికలన్నీ వదిలేసుకొని నా కోసం వచ్చావు. అడిగింది న్యాయమైనదే, ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడిగింది న్యాయమైనదే, అందరూ సంతోషించాల్సిందే, కానీ అది నా వశం లేదు నాయన. ఒకవేళ నువ్వు అడిగింది అది కష్టతరమైనది అయితే ఒక సూచన నీకు చెప్తున్నా, ఏంటిదంటే ఒకవేళ నేను నీ దగ్గర నుంచి ఎత్తబడే గడియ ఉందనుకో, అది నువ్వు కనులారా చూసావనుకో, నువ్వు అనుకున్నది నీకు జరిగిద్ది. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు, ఒకవేళ నేను నీ దగ్గర నుంచి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు నువ్వు గనక చూసావనుకో, అది నీకు నెరవేర్చబడింది నాయన అని చెప్పేసరికి ఇక విశ్వాసం స్థిరపడిపోయింది, అభివృద్ధి చెందుతుంది, గట్టిపడింది. ఇక అస్సలు ఏలియాని వదిలిపెడతల్లా, ఎటు పోతే అటు. ప్రైజ్ ది లార్డ్. ఎటు పోతే ఇక ఆ సమయం రానే వచ్చింది, ఆ గడియ రానే వచ్చింది. ఎలీషా ముందు ఏలియా ఆరోహణమయ్యాడు, అగ్ని రథాలు వచ్చినాయి. అగ్ని రథాలు ఎక్కి వెళ్తున్నప్పుడు ఎలీషా చేసిన ప్రార్థన ఏంది, ఏమడుగుతున్నాడు చదువుతారు ఒకసారి. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. చాలు. అయితే ఈ సందర్భం జరగకముందు దానిపైన ఏలియా ఒక నదిని పాయలు చేస్తాడు. ఏ నది ఇది చూడకుండా చెప్పాలి. ఏ నది అండి? నది పాయలైంది ఏ నది? వెనకాల ఎవరు ఎర్ర సముద్రం అంటున్నారు. ఏ నది? ఎవరిదాన్ని నది? అవునా? అది ఎలీషా కనులారా చూశాడు. యోర్దాను నది ఎదురొచ్చింది. ఏలియా దాన్ని 2 పాయలు చేసి 6 నెలలో నడుచుకుంటూ వెళ్ళారు. అది ఎలీషా చూశాడు. అతనికి అర్థమైపోయింది, నది పాయలవటం మనుషుల శక్తి కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారానే కార్యం జరిగింది. కాబట్టి ఎలాగైనా నేను ఈ ఆత్మను పొందుకోవాలి, ఎలాగైనా నీ పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలని ఈ సందర్భం మొత్తం జరిగింది. ఆకాశం నుంచి దుప్పటి అతని మీద పడింది. దుప్పటి పడింది. అప్పటికి ఏలి అన్నాడు కదా, అయ్యా ఈ సందర్భం కనుక నువ్వు కన్నులారా చూస్తే అది నీకు జరిగిద్ది, ఒకవేళ నువ్వు లేవా అది జరగదు నాయన అనేసరికి ఆ సందర్భం కనులారా చూశాడు. ఆకాశం నుంచి ఏం పడింది? దుప్పట మన్నానా? ఏం పడిందండి? కాదు, పూరేడు పక్షులు కాదు. ఏం పడి? ఆకాశం నుంచి ఏం పడిందండి? దుప్పటి పడింది. ఆ దుప్పటి తీసుకొని మీదేసుకుంటా పోయాడు. మీదేసుకొని దుప్పటి ఏం వేసుకుంటారు? పైన వేసుకునేది పైన వేసుకొని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉండగానే ఏలియా వెళ్ళిపోయాడు. ఇక ఇశ్రాయేల్ ప్రజలకి తర్వాత నేనే కదా ప్రవర్తనే, ఇశ్రాయేల్ ప్రజలకి నేనే కదా తర్వాత నాయకుడిని
నా పరిస్థితి ఏంది? నా తండ్రి, ఇశ్రాయేలుకి రథములు రౌతులు నువ్వే కదా, నువ్వు వెళ్ళిపోతే వీళ్ళకి దిక్కెవరయ్యా అని అడిగిన వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు. వెళ్ళిపోయాడు, దేవుని ఆత్మ నా మీదకి వచ్చిందో లేదో, దుప్పటైతే పడింది అని దుప్పటి తీసుకొని వెళుతా ఉన్నాలే. మళ్ళీ ఏం అడ్డం వచ్చిందంట? మళ్ళీ యోద్ధ అన్నదే అడ్డం వచ్చింది. మా మా నాయకుడు, మా గురువు గారు దాని మీద ఒక దెబ్బ వేయగానే నీళ్ళు పాయలైపోయింది. నా వల్ల ఇద్దా అని చదువుతారు ఒక్కసారి ఆ మాట. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అంతటా అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ప్రైజ్ లార్డ్, ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. హల్లెలూయా. అర్థమైపోయింది. ఇక ఎప్పుడైతే దుప్పటి తీసుకొని నది మీద కొట్టాడో, నది మీద ఎప్పుడైతే కొట్టాడో నది మొత్తం పాయలైపోయింది. నిజంగా నేను అడిగింది ప్రభు నాకు ఇచ్చాడు. నేను ఏదైతే నా దేవుని సన్నిధిలో అడిగానో అది నాకు అనుగ్రహించబడిందని ఆ దుప్పటి తీసుకొని నది మీద కొట్టి ఆ నదిలో గుండా వెళ్ళిపోయాడు. ఇక చూడండి, ఎలీషా ఏది చేసినా అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతాయి. మనం ఈ అధ్యాయం మొత్తం చదువుకోని ఉంటే ఎలీషా చేసిన అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. నువ్వు ఎప్పుడన్నా అడవిలో పోయి ఒక సింహాన్ని కానీ ఒక ఎలుగుబండిని ఎప్పుడన్నా పిలిచావా? పిలవ. ఎందుకు? అది వస్తే అసలు మనం ఉంటామా? జూ పార్క్ వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? జూ పార్క్ చూసారా? మన హైదరాబాద్లో కానీ వైజాగ్లో కూడా జూ పార్క్ ఉంది. చూడలేదా? చూడండి. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. జూ పార్కులో అది మన దగ్గర రావాలంటే దగ్గరగా ఒక మధ్యలో ఒక కాళ్ళ ఉండిద్ది, ఒక ఎత్తోటి గోడ ఉండిద్ది. ఎందుకు? అది కాళ్ళలో ఏతేసుకుంటే మన దగ్గర రావాలంటే కష్టం. దానికి మనకి చాలా దూరం అనేది, సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను అనుకో, ఆ ఎంట్రన్స్ ఉంది కదా, అంత దూరం అవతల ఉండిద్ది. ఇది సింహం కానీ ఎలుకబంటి కానీ ప్రమాదకరమైన జంతువులు అంత దూరంలో ఉంటాయి. ఎలీషా పోతున్నప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఎగిరిస్తూ ఉన్నారంట. ఏమని? బోడివాడ ఎక్కిపోమ్మని అవహేళన చేస్తున్నారంట. దైవజనుడిని ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీలో ఎవరైనా మీ అందరికీ ప్రేమపూర్వక ఒక మాట చెప్తున్నా, దైవజనుడికి విలువ ఇవ్వటం ముందు నువ్వు నేర్చుకోవాలి. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. ప్రైజ్ లార్డ్. దైవజనుడికి విలువ ఇవ్వటం ఎవరు నేర్చుకోవాలి? తల్లిదండ్రులు నేర్చుకోవాలి. దాన్ని చూసినప్పుడు పిల్లలు నేర్చుకుంటారు. కొంతమంది దైవజనులు అంటే చాలా చులకనగా చెప్తున్నా, వద్దు, అది మనకి ప్రమాదం తెచ్చింది. దైవజనులు అంటే ఏదో కూటికి లేని వాళ్ళలాగా చూస్తారు చాలామంది. ప్రైజ్ లార్డ్. ఎలా చూస్తారు? కూటికి లేని వాళ్ళలాగా. ఇది ఏ దిక్కానం లేదురా, సేవకు వచ్చాడు అని చాలామంది దైవజనుల్ని చాలా చులకనగా, చాలా తక్కువగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అట్లా ఉన్నమాకండి. ఇలా తల్లిదండ్రులు కూడా దైవజనుడిని గౌరవించడం నేర్పించలా. బోడివాడ ఎక్కిపోము అంటే మన భాషలో చెప్పుకోవాలంటే బట్టతలోడా ఎక్కిపో అని దైవజన్ని. ఇప్పుడు అది సందర్భం జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులను చూసి గద్దించాలి కదా. కొంతమంది పిల్లలు చేసే పనులను బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు. ప్రైజ్ లార్డ్. పిల్లలు చెడు పని చేసి వాళ్ళని గద్దించడం మానేసి దాన్ని బట్టి నవ్వుకునే వాళ్ళు చాలామంది అన్నాడు కదా. మీరు అనలేదా? మీకు వినని వాక్యాలు ఈ మొత్తం. మామయ్య వస్తున్నాడు, ఏం చేయాలి? వాడికి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. మామయ్య వస్తున్నాడు, పిల్లల్ని ఎత్తట్లేదు, అడుగు.
మామయ్య వస్తున్నాడు ఎగిరి కాలుతో దన్ను, మామయ్య వస్తున్నాడు రా తిట్టురా. ఇదా నేర్పించేది? ఏది నేర్పించాలి? ఈ తల్లిదండ్రులు బయట ఉండి మా ఓడి బలే ఎక్కిరెత్తున్నాడే దయచేనండి, ఊరి వాడు చూడడు ఇంకా బాగా ఎక్కిరెత్తున్నాడు, ఊరి వాడు చూడు దుప్పటి పట్టుకొని లాగుతున్నాడు, వాడు చూడు కాల అడ్డం పడుతున్నాడు, మామూలుడు కదమ్మా ఎట్టయినా మీ పిల్లోడు అని తల్లిదండ్రులు నవ్వుకున్నారు దైవజనుని ఎగిరించేటప్పుడు. దైవజనుడు కదా, ఎవరిని పాత్ర ఆయన? మనుషుల పాత్ర. అప్పుడే 2 ఆత్మతో నింపబడి వచ్చినోడు ఎవరు? ఎలీషా. 2 ఆత్మ కలిగినోడు. ఆయన ముందు ఏమన్నా ఎటకారు లేచారనుకో, ఇక రానే మంచోడికి సామాన్యంగా కోపం రాదు. కోపం వస్తే కాదు మూడు కోపం అంటారు కదా, ఎవరు చెప్పిన వాడు వినడు. అప్పుడు దాకా కూరుకుడు, అరే పోండిరా నాతో మీకు దేనికిరా, ఈ బట్ట తల్లిచ్చేటంటే దేవుని కృపేరా. బైబిల్ ఏం చేసి చెప్పింది తెలుసా? బట్ట తలగలిగిన వాడు పవిత్రుడు అంట. ప్రైజ్ లార్డ్. ఎవరు? చూడండి ఒక మాట, అది కూడా లేవ్యాకాండం 13వ అధ్యాయము 40వ వచనం కాడ నుంచి చూద్దాం. లేవ్యాకాండం 13వ అధ్యాయము. తల వెంట్రుకలు రాలిన వాడు బట్ట తలవాడు, అయినను వాడు పవిత్రుడు. ఏదంట లేఖనం ఏం చెప్పింది? ఇంకా ముఖము వైపున తల వెంట్రుకలు రాలిన వాడు బట్ట నొసటి వాడు పవిత్రుడు. అయినను బట్ట తల వాణియందే బట్ట నొసటి వాణియందే ఎర్రగా నుండి తెల్ల పొడ పుట్టిన ఎడలా. ఓకే 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 మిగతా కాడ నుంచి వేరే సందర్భం. అయితే ఏం చెప్పింది ముందు లేఖనం? వాణ్ణి కూడా పవిత్రుడే అంది లేఖనం. అయితే ఈ ఎలీషాని చుట్టి వీళ్ళు తెగ గోలగోల చేస్తున్నప్పుడు ఎలీషాని, ఇక ఎలీషా కోపం రానే వచ్చి ఒక మాట అన్నాడు. ఏమంటాడు ఆ మాట? చదువుతారు ఒకసారి ఇది. బోడివాడ ఎక్కిపోమ్ము వచనం చెప్తారా? 23వ వచనం నుంచి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవచ్చుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడ ఎడుగువంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురులను చీల్చి వేసెను. ప్రైజ్ లార్డ్. ఎంతమంది వెంటబడి ఉంటారండి? ఎంతమంది? 42 మందిని చీల్చి చంపేసినాయి. ఎంతమంది వెంటబడి ఉంటారు? సపోజ్ ఒక 50 మంది వేసుకో, తక్కువలో తక్కువ ఒక 50 మంది. ఒక 50 మంది ఒక దైవజనుని ఎంత గోలు చేసి ఉంటారు? ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటేనే ఇంట్లో పిచ్చెక్కిపోతుంది. ప్రైజ్ లార్డ్. 2 చిన్న పిల్లలు ఉంటేనే భర్త రాగానే అమ్మని వాళ్ళకి దరిగించటం, ముందు ఈ నెట్టకట్ట బయటికి తీసుకెళ్ళు. అవునా? పిల్లలతో తలనొప్పి కదా. అదే 50 మంది అయితే ఇక ఒక్కొక్క నీపి పెట్టి బాధలు అనిపించింది. మనం అయితే చిక్కినట్టుగా కర్రగానే ఏమైనా ఉంటే బాధేసి మాయదారు సంత ఎక్కడి నుంచి వచ్చిందో అని మనం అంటాం. అప్పుడు దాకా ఓపిక పట్టుకున్నాడు దైవజనుడు. ఓపిక పట్టుకొని ఒక్కసారిగా యెహోవా నామంలో శపించగా 2 ఆడ ఎలుకబంట్లు వచ్చి ఎంతమందినంట? 42 పిల్లల్ని చీల్చి చెందాల్సిన. అయితే నా దేవుని ప్రియులారా, ఇక్కడ మనం అడగాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్గా దేవుని ఆత్మను అడగాలి. యేసుప్రభు అన్నాడు గుడ్డివాడు, నీకేం కావాలని యేసుప్రభు ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు గుడ్డివాడు అన్నాడయ్యా, చూపు పొందగోరుచున్నాను అనగానే యేసుప్రభు వెంటనే అతని ప్రార్థన ఆలకించి అతని జీవితంలో కార్యం చేసినట్టుగా ఈరోజు సంఘముగా దేవుని జనాంగంగా నువ్వు నేను అడగాల్సింది భౌతికమైన విషయాలు తర్వాత.
ఫస్ట్ వేటిని ఎతకాలంట? నీతిని. మొదట నా నీతిని, తర్వాత మీకు అన్నీ సమకూర్చబడతాయి. ముందు దేవుని చిత్తం మీద అడగాలండి. అయితే ఫస్ట్ నువ్వు అడగాల్సింది దేవుని ఆత్మను అడగాలి. నీ ఆత్మ లేనిదే నేను నడిపించబడను. నీ ఆత్మ లేనిదే నేను ఇక్కడ నుంచి, ఎలాగైతే ఎలీషా వెంటబడ్డాడో దేవుని ప్రతిరోజు అదే అడగాలి. ఏమడగాలి? దేవుని ఆత్మ. రెండవదిగా మనం చూద్దాం, అదే సువార్తల్లో మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. ఇక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంటే సెలవిమ్మని ఆయనతో అనెను. ప్రైజ్ ది లార్డ్. చాలు. జెబెదయి కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి 2 కుమారులను తీసుకొని వచ్చి, అయ్యా నీ రాజ్యమందు నా 2 కుమారులను ఒకరిని కుడివైపున ఇంకొకరిని ఎడమ వైపున కూర్చోడానికి అవకాశం అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏమడిగింది? ఒకరినేమో కుడివైపున ఇంకొకరినేమో ఎడమ వైపున కూర్చోడానికి. నాకు తెలిసి ఏమి కూడా ఒకటి అర్థమైంది, యేసు ప్రభు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన రాజ్యం ఇది కాదు, ఆయన రాజ్యము వేరే రాజ్యము. అయితే ఆ రాజ్యంలో కూడా నా కుమారులు ఆయన పక్కనే ఉండాలి. నా కుమారులు ఆయన పక్కనే నివసించాలని తల్లి. చూసావా? శ్రేష్టమైన ఆలోచన, శ్రేష్టమైంది. ఇప్పుడు నువ్వు అడిగావు ఎప్పుడన్నా, తల్లి 2 ముగ్గురు తల్లి, కొంతమందికి 2 పిల్లలు ఉంటారు, కొంతమందికి ఒక్కళ్ళు ఉంటారు, కొంతమంది 3 ఉంటారు, కొంతమందికి 4 ఉంటారు. సరే, ఎంతమంది అయినా నీ పిల్లలు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి ఇది అడిగావా? ప్రభువా, నా 2 బిడ్డలు నీ సేవ చేయాలి. కొంతమంది ఏమంటారు తెలుసా? 2 ఉన్నారు నాకు, ఒకడు దేవుడి సేవకి, ఇంకొకడు ఇంట్లో మా సేవకి. ఏ సేవకి? ఇంట్లో మాకు సేవ చేయొద్దు. చాలామంది అనటం నేను విన్నానండి, పెద్ద చర్చిలో కానీ ఎక్కడైనా 2 పిల్లలు ఉన్నారన్న, ఒకడు మాత్రం దేవుడి సేవకి ఇచ్చేస్తామని అనుకున్నాం, ఇంకొకడు మాత్రం ఎవరి సేవకి? ఒకరినేమో మేము పెంచుకుంటాం. కానీ ఏమేమి అడిగింది? 2 కుమారుల్ని నీ రాజ్యంలో కుడివైపున ఒకరిని. తల్లి, ఈరోజు నువ్వు కూడా అడగాల్సిన ప్రార్థన ఏం తెలుసా? నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ జాబ్ చేయాలి, నా బిడ్డ నలుగురిలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, నలుగురు ముందు మంచిగా కనపడాలి, నలుగురిలో ఒక రేంజ్ని మెయింటైన్ చేయాలి, ఎవడు ఎక్కడ తక్కువగా కనపడకూడదు, అందంగా ఉండాలి, చక్కటి భార్య రావాలి అడుగుతున్నావు. అయితే అవన్నీ తర్వాత ఫస్ట్ నువ్వు అడగాల్సింది, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలు నీ సేవలు వాడబడాలి. ఎంతమంది అయితే సంతానాన్ని ఇచ్చావో వారందరూ నీ సేవలు వాడబడాలి. ఒకటి కాదు, 2 కాదు, ఇచ్చిన సంతానం మొత్తం దేవుని సేవలో వాడబడాలి. అది నా ఆశ, అది నేను అడుగుతున్నానని జెబెదయి కుమారుల తల్లి వచ్చి యేసు ప్రభువుని అడిగిందండి. మరి ఈరోజు నీ బిడ్డల గురించి నువ్వేం అడుగుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. కొంతమంది అసలు పిల్లల గురించి ప్రార్థన చేయడం కూడా మర్చిపోతారండి. పిల్లల గురించి పగలంతా పని చేసుకొని సాయంత్రం రాగానే అలసిపోయి ప్రార్థన ఉండదు, ఏముండదు. చెప్తున్నా, నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? జెబెదయి కుమారుల తల్లి ఏం చేసిందండి? ఏం అడిగింది?
ఒక్కనిస్తానందా? ఒక్కడనే కూర్చోబెట్టుకోయా అందా? తల్లి, ఈరోజు నువ్వేం అడుగుతున్నావు దేవుని సన్నిధిలో నీ బిడ్డల గురించి? నేను చెప్పిన అడుగుతున్నావా? జాబ్ రావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి, నా పిల్లలు బాగుండాలి, ఏం అడుగుతున్నావు? అదే నువ్వు అడగాల్సింది. నేను చెప్తున్నా, నేను చెప్పింది కనుక, అంటే ఈరోజు దేవుడు ఆత్మ చెప్పింది కనుక నువ్వు కనుక కరెక్ట్గా ఫాలో అయితే తర్వాత దేవుడు అన్ని నువ్వు అడిగినా అడగకపోయినా చేస్తాడు, చేసి తీరుతాడు. నువ్వు అడగాల్సింది ఏంటిది? నువ్వు అడగాల్సింది ఏంటిది? నా బిడ్డలు కూడా భౌతికమైన విషయాల తర్వాత అండి, నెక్స్ట్ అండి. నువ్వు ఆయన చెప్పింది అలా చేస్తా ఉంటే ఆయన తర్వాత నువ్వు అడిగినా అడగకపోయినా నీ అవసరతలు తీర్చేవాడు ఆయన. కానీ కొంతమంది పిల్లల గురించి ప్రార్థన చేయడమే మర్చిపోతారు. పిల్లల గురించి ప్రార్థన చేయడమే నిర్లక్ష్య దూరంలో ఉంటారు. దయచేసి ఎవరు అలా ఉన్నమా, నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన అంటే, ప్రభువా నా బిడ్డలు కూడా నీ సేవలో వాడబడాలి, నీ పరిచర్యకు అంకితమై బ్రతకాలి. కొంతమంది పరిచర్యకి పిల్లలను పంపించరు. కొంతమంది తమ్ముళ్ళు అన్నలు నమ్మకంగా చేస్తున్నారు. కొంతమంది ఇంటికి చాలామంది ఖాళీగా ఉంటారు. వచ్చిన వాళ్ళ గురించి కాదు, రానోళ్ళ గురించి నేను అడుగుతున్నా. నీ పిల్లల్ని ఏం చేస్తావు తెలుసా? దేవుని సన్నిధికి నువ్వు అలవాటు చేయాలి. దైవజనుడు సావాసానికి నువ్వు అలవాటు చేయాలి. చిన్ననాటి నుంచి వాడు దేవుని సన్నిధికి దైవజనుడికి అలవాటు అయ్యాడు అనుకో, తర్వాత దేవుని దృష్టిలో దేవుని సేవలో గొప్ప పాత్రగా వాడబడతాడు. తమరేమో ఎవరో తల్లిదండ్రులు బద్ధకత్వం మొత్తం మన దగ్గరే కనపడతా ఉండేది. సోమర్తనం మనలోనే కనపడుతుంది. మనలోనే కనపడితే పిల్లలు ఎందుకు కనపడదు అసలుకి? ప్రైజ్ లార్డ్. మనలో సోమరితనం ఉండకూడదు. అయితే నా దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఏది అడుగుతున్నావు? అడిగేది అలాగుంది. భౌతికమైన వాటిని అడుగుతున్నావా, లేకపోతే పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి వాటిని అడుగుతున్నావు? ఏది అడుగుతున్నావు నువ్వు? ఒకసారి నువ్వు ఆలోచించు. నీ ప్రార్థన ఈ భౌతికమైన అవసరతలు తీరటానికే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? లేదు, నా ప్రార్థన ఆత్మ సంబంధంగా పర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉందా? నీ ప్రార్థన ఎలా ఉంది? ఒకసారి నువ్వు ఆలోచించు. ఏ కాడికి ఇదే, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మిషన్ తిప్పిందే తిప్పినట్టుగా ఇక దేవుని దగ్గర క్యాసెట్ పెడితే అట్టుండిద్ది. క్యాసెట్ పెట్టామనుకోండి, ఒక ఆల్బమ్ పెట్టామనుకో, ఒక 6 పాటలు ఉంటాయి. పాట అయిపోగానే మళ్ళీ రివర్స్ వచ్చింది. అవునా? ఇక పెట్టిందే ఇక వచ్చింది, ఇక వింటానే ఉండాలి. దేవుడి దగ్గర రాగానే క్యాసెట్ ఆన్ చేస్తావు. ఇక ఫస్ట్ పాట కాడ నుంచి 6వ పాట దాకా ఇక ఏ కాడికి నువ్వు మొత్తుకోవటమే, ఇది చేయి, అది చేయి, అది కావాలి, ఇది కావాలి. నేను చెప్తున్నా, తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు నీ బిడ్డల గురించి దేవుని సన్నిధిలో నువ్వేది అడుగుతున్నావు? హన్నా ఏమడిగిందండి? దేవుని మందిరం ఏలి కుమారులు భ్రష్టులుగా కనబడుతున్నారు, సమాజం మొత్తాన్ని కనపడుతుంది. ఏలి కూడా వృద్ధుడైపోయాడు. తర్వాత సేవ చేయాలంటే ఎవరు? ఏలి కుమారులు లైన్లో ఉండాలి. యాజకుని పిల్లలు. ఇది యాజకుని పిల్లలు ఎలా ఉన్నారు? భ్రష్టులైపోయారు. అన్న అది గుర్తించి, అయ్యా ఇన్ని రోజులు పిల్లలు లేనని బాధ నాకుంది. అయితే వీటన్నిటికన్నా
దేవుని మందిరంలో దీపం వెలిగించేవాడు లేడనే బాధ మరి ఎక్కువగా నాకు కనబడుతుంది, నాకు అర్థమవుతుంది. అయ్యా, నేను అడిగే ప్రార్థన నీ దృష్టికి న్యాయమైనదైతే నాకు ఒక మగపిల్లోని ప్రైజ్లో నాకు ఒక మగపిల్లోని వాడిని ఇచ్చావా, నీ సేవ కొరకే పెంచుతా, నీ సేవ కొరకే పెంచుతా అని దేవుని సన్నిధిలో అడిగింది. దేవుడు ఆ ప్రార్థన, న్యాయమైన ప్రార్థన ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? సమయం. తర్వాత పిల్లలు ఉన్నారా లేరా అన్నాకి? ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ దేవుడు చూసావా, అడిగేది ముందు యథార్థంగా, న్యాయవంతంగా, పరసంబంధంగా అడిగింది. తర్వాత ఇవ్వాల్సిన సంతానాన్ని దేవుడు మీ అందరికి మొత్తుకునేది అదే. ముందు నువ్వు అడిగేది, నేను అడిగేది ఎలా ఉండాలి? అది దేవుని ఇష్టమైన ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కనుక మనం చేస్తే, ఆ ప్రార్థన కనుక మనం చేస్తే తర్వాత దేవుడు చేయాల్సిన కార్యక్రమాలు, తర్వాత ఇవ్వాల్సిన బహుమానాలు అన్నీ ఇస్తాడు. మొట్టమొదటిగా దేవుని ఆత్మను అడగాలి. రెండవది, దేవునితో కలిసి సేవ చేయటానికి నా బిడ్డలను కూడా అలాగ వాడుకోయ్యా. నా బిడ్డలనే కాదు, నేను కూడా అలాగే వాడబడాలి. మేము కూడా నీ పక్కన అలాగే నిలబడాలి. అలాగే తల్లిదండ్రులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? జబదయి కుమారులు తల్లి చేసిన ప్రార్థన మీరు ఎప్పుడైనా చేశారా? ఆ బిడ్డల గురించి కొంతమంది చేసి ఉంటారు, కొంతమంది అసలు మర్చిపోయి ఉంటారు. చెప్తున్నా, బిడ్డల గురించి తల్లిగా నువ్వేం చేయాలంటే, నీ బిడ్డలు దేవుని కొరకు వాడబడాలన్న ప్రార్థన నువ్వు చేయాలి. దేవుని పక్కన నా బిడ్డలు ఎప్పుడు కనపడాలి, నా దేవుని సేవలో నా బిడ్డలు ఎప్పుడు ఉండాలి, ఆయన పక్కనే ఉండాలి అన్న ఆ తల్లి మధ్యలో నా ఆశ. అయితే అది దేవుని చిత్తమా. అయితే ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, నా బిడ్డలు కూడా, నాకు ఇచ్చిన 2 బిడ్డలు కానీ 3 బిడ్డలు కానీ 1 బిడ్డ కానీ అందరూ సేవలో వాడబడాలి. అందరూ సేవలో వాడబడాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. సిలువ మీద ఉన్న దొంగ ఏమడిగాడు? సిలువ మీద ఉన్న దొంగ చూస్తారు ఒకసారి, అది కూడా లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం కాను చదువుదామా? అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రైజ్ ది లార్డ్. దొంగ చూసావా ఏమడిగాడు దేవుణ్ణి? ఆ దొంగకి అర్థమైపోయింది, ఇక్కడ నన్ను ఈ సిలువ మీద నుంచి దింపరు. ఒకవేళ ఏదైనా అయితే ఈ సిలువ మీద నన్ను వీళ్ళు చంపేస్తారు, బ్రతికున్నా చంపుతారు. ఈ సమయాన్ని నేనేం అడగాలి? అని 2 దొంగల్లో ఒక దొంగ శ్రేష్టమైన ఆలోచన కలిగి, ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకోయా. అంటే నేను పాపిని ప్రభువా, నేను పాపం చేశాను కాబట్టి ఈ శిక్ష అనుభవిస్తున్నా, తప్పు చేశాను కాబట్టి ఈ శిక్ష భరిస్తున్నా. నేను పాపినయ్యా, నువ్వు ఏ పాపం లేని నీతిమంతుడు, శిక్ష అనుభవించడానికి మేము యోగ్యులం, కానీ నువ్వు ఈ శిక్ష అనుభవించడానికి యోగ్యుడు కాదు. అయినా ఈ ప్రజలు దుర్మార్గులు, నీ మీద శిక్ష వేశారు. అయితే నువ్వు ఏ పాపం లేని నీతిమంతుడు. నీ రాజ్యం ఇది కాదు, నీది పరలోక రాజ్యం. అయితే నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా పాపములు క్షమించయ్యా అని ఎప్పుడైతే ఈ దొంగ అడిగాడో,
వెంటనే ప్రభు సమాధానం ఇచ్చాడు, నువ్వు నాతో పాటు పరదేశంలో. అందుకని చెప్తా, నువ్వు అడిగేది ఏది అడుగుతున్నావు ఒక్కసారి ఆలోచించాలి. ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరిలో ఒక్కడికి వెలిగింది, ఒక్కడికే అర్థమైపోయింది. రెండోవాడు వాడికి అర్థం కాల ఆయన ఎవరో, ఆయన ఎలాంటి వాడు అర్థం కాల. ఈ దొంగకి అర్థమైపోయింది కాబట్టి నేను పాపంతో మరణిస్తే నిత్య నరకానికి వెళతాను, పాపంతో చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతానని గుర్తెరిగి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను పాపిని ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఎప్పుడైతే అడిగాడో ప్రభు అతన్ని వెంటనే సమాధానం. అంటే అతను చేసే ప్రార్థన కూడా దేవుని దృష్టికి యథార్థంగా కనపడింది, న్యాయంగా కనపడింది. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన నువ్వు ఏది అడుగుతున్నావు ఒక్కసారి ఆలోచించు. నీకు దేవుడికి తెలుసు నీ అవసరతలు ఏందో. ప్రైజ్ ది లార్డ్. మన అవసరతలు దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు, సమస్తం తెలుసు. అయితే దేవుడు ఏమనుకుంటే తెలుసా, అవసరత ఉంది కానీ నన్ను అడగాలి కదా. ప్రైజ్ ది లార్డ్. అవసరత ఉంది, అడగాలి. ఆయనకి తెలుసు కదా, ఇవ్వచ్చు కదా. అంటే అది ఎలా ఉండిద్ది? ఇప్పుడు సపోజ్ నేనున్నా బాగా ధనం కలిగినవన్నీ, కోటేశ్వరుణ్ణి, నిజంగా కాదులేండి, మరి అనుకోమా కానీ పాస్టర్ గారి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయా, నిజంగా కాదులే, మామూలుగా చెప్తున్నా, సమృద్ధి కలిగినవన్నీ. మీ ఇంట్లో ఒక 50,000 అవసరత ఉంది, ఒక 50,000 అవసరత ఉంది. నేను ఆ దారిని పోతా మీ ఇంటికి వచ్చా, ఏదో ఒక చిన్న పని ఉండి వచ్చినప్పుడు నీకు తెలుసు ఈయన దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, ఈయన అడిగితే చేస్తాడు, మనకు కూడా డబ్బులు అవసరం, అది ఆయనకు కూడా తెలుసు అని నువ్వు ఈ ఆలోచనతో మదిలో మదన పడతా ఉన్నావు అనుకో. ఎక్కడ మనసులో బాధపడతా, నాకు 50,000 అవసరం, అది ఈయనకు తెలుసు, ఈయన ఎత్తే బాగుండు అని మనసులో అనుకుంటే జరిగిద్దా? నేను ఉన్నప్పుడు అడగాల, నేను పోయిన తర్వాత అడగాల? నేనున్నప్పుడు, అయ్యా నాకు ఒక 50,000 అవసరం అయ్యా, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, ఒక 50,000 తక్కువగా ఉంది అయ్యా, అంటే ఇస్తానో లేదో తర్వాత అది అడగాలి కదా. ఒకవేళ అడిగావు దేవుడు ఇచ్చాడు అనుకో, దాంట్లో ఇబ్బంది లేదు. అడగకుండా నా బాధ దేవుడికి తెలుసు కదా, నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను దేవుడికి తెలుసు కదా, మరి ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అంటే నువ్వు అడగట్లేదు కదా. అర్థమైందా? నీకు సమస్య ఉందమ్మా తమ్ముడా, నీకు సమస్య ఉంది, సమస్య గురించి నువ్వేం చేస్తున్నావు? అడగట్లా, దేవుడికి తెలుసు కదా, దేవుడు చూసుకుంటాడు అంటున్నావు. అడిగితేనే కదా సమస్యకి పరిష్కారం అనేది దొరికేది, సమస్యకి సమాధానం అనేది దొరికేది. చాలా మంది చేసి తప్పేం తెలుసా? ఇదే. మన పుట్టించిన వాడికి తెలీదా, అన్నీ తెలుసు కదా అని ప్రార్థన చేయకుండా మౌనంగా చాలా మంది ఉంటున్నారు. అయితే నా దేవుని ప్రియులారా, దేవుడికి తెలుసు మనకి ఏది అవసరం, అయితే అది మనం అడిగితేనే ఆయన ఇస్తాడు. అడుగుడి అడగకుండా మాకండి మీకు ఏ భర్తీ అంద లేఖనం ఎక్కడైనా ఉందా? మీరు అడగకుండా ఉండమాకండి, అయినా నేను మీకు ధారాళంగా ఆకాశ వాకిలు విప్పి పట్టజలంత దీవెన కుమ్మరిస్తానని అన్నాడా? ఏముంది లేఖనం? అడుగుడి మీకు ఇవ్వు. అడగాలి, అడిగితేనే దేవుని కార్యాలు చూస్తాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని అందరిని అంటున్నాడు, ఈరోజు నీకు ఏది అవసరమై ఉన్నదో అది నువ్వు దేవుణ్ణి అడగాలి. ఆ అడిగేది కూడా ఎలా ఉండాలి? దేవుని కోసం శ్రేష్టమైందే, భౌతికమైన అవసరతలో ఆయన చూసుకుంటాడు. నువ్వు అడిగేది నీ శ్రేష్టమైనది అడుగుతున్నావు, నలుగురు ప్రయోజనం కోసం అడుగుతున్నావు, 4 కుటుంబాలు బాగుపడాలని అడుగుతున్నావు, నలుగురు దీవించబడాలి, 4 ఆత్మలు రక్షించబడాలని నువ్వు దేవుని సన్నిధిలో మొరబెడుతున్నావు. మొర ప్రభువు ఆలకించాడు.
ప్రభు ఆలకించాడు, వాటి జవాబు కూడా నువ్వు పొందుకుంటావు. ఫస్ట్ నువ్వు అడగాల్సింది ఏం తెలుసా? ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది ప్రయోజనకరమైనదో, దేని వల్ల అనేక మంది దీవించబడతారో ఆ ప్రార్థన చేయాలండి. మీరు ఆ ప్రార్థన చేయాలి. ఏ కాడికి నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని దీవించమని దీవెనల పట్ట ఒకటి చదువుతారు. ఇక ఏంది దీవెనల పట్ట? నా పిల్లోని దీవించు, అడుగు, వాడి పిల్లల్ని దీవించు, వాడి పిల్లల్ని దీవించు, నా కూతుర్ని దీవించు, వాడి పిల్లల్ని దీవించు. ఇక అంత దీవెనల మీదే వచ్చింది వ్యవహారం, దీవెనల మీదే. అయితే నువ్వు అడిగేది ఏంది? ఎలాగ ఉండాలి? నువ్వు ఎన్ని చేసావా? ఒక్క మాట చెప్తున్నా, ముందు నీ అవసరతలు కాకుండా దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేసావా? నువ్వు పట్టా చదవాలని అవసరంలా. ఏ పట్ట? దీవెనల పట్ట చదవాలి అవసరంలా. నువ్వు అడిగేది న్యాయమైంది అడిగితే దేవుడు ఒకటి రైట్ కొట్టుకుంటూ వస్తాడు. అరే, నా బిడ్డకి ఈ ప్రాబ్లం ఉంది, అయినా దీని గురించి అడగట్లేదు, ఇంట్లో సమస్యగా ఉంది, పిల్లలకి అనారోగ్యం బాగట్లేదు, కానీ ఎప్పుడు చూసినా నలుగురు బాగుండాలి, 4 ఆత్మలు రక్షించబడాలి, దేవుడు సేవ చేయాలని అడుగుతుంది. నా బిడ్డ ప్రార్థన న్యాయమైన ప్రార్థన అని రైట్ కొడతా ఉంటాడు. దూతను పిలిపించి ఇదిగో నా బిడ్డ చూసావా, వాడు బాగాలేదు, వాడి పిల్లలకు బాగాలేదు, వాడికి తినటానికే లేదు, కానీ వాడు చేసే ప్రార్థన చూసావా? ఆ దేశం బాగుండాలి, పక్కనోడు బాగుండాలి, నా గ్రామస్తులు బాగుండాలి, వారు దీవించబడాలి. వాడు ప్రార్థన వాడు చూసుకోవట్లా, వాడు స్వార్థం వాడు చూసుకోవట్లా, నలుగురు మంచి చూసుకుంటాడు. కాబట్టి వీడు అడిగినా అడగకపోయినా మీరేమనుకోమాకండి దేవదూతలు, మీరేమనుకోమాకండి. వాడు ఆ ప్రార్థన అడగట్లేదు కాబట్టి నాకే ఇవ్వాలనిపిస్తుంది. సొలొమోను ఏమడిగాడు? దేవుడు ఏమిచ్చాడు? ఐశ్వర్యమును, జ్ఞానాన్ని అడిగితే ఏమి ఇచ్చాడండి? ఒక్కటే అడిగింది. దేవుడు ఏమిచ్చాడు? అడిగింది ఎలా అడిగాడు? అడిగేది శ్రేష్టముంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా కొట్టేది ఏదో గట్టిగానే కొట్టాడు దేవుడు, వాటితో పాటు అన్నీ ఇచ్చాడు. అదే చెప్తున్నా, నువ్వు అడిగేది, దేవుని సన్నిధిలో అడిగేది శ్రేష్టమైనది ఉండాలి, నలుగురు క్షేమం కోరేదే ఉండాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు లేచి ఉంటారు, ఏం చేయాలా? కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒకసారి చెప్తారా? ఏ ప్రార్థన చేయాలా? ఏ ప్రార్థన ఏంది? నువ్వు త్వరగా పరలోక ప్రార్థన చేస్తే ఒక ముద్ద తిని ఏం అడగాలండి? పిల్లలు బాగుండాలి, మనవరాలకి పెళ్ళి అవ్వాలి, మనవరాలకి జాబు రావాలి. ఇయా ఒకవేళ నువ్వు శ్రేష్టమైనది అడిగితే, నువ్వు బిడ్డల గురించి ప్రార్థన చేయకపోయినా ప్రభు మరి నిశ్చయముగా నువ్వు ఊహించిన కార్యాలు నీ జీవితంలో చేస్తా. అయితే ఈరోజు మనం ఏం అడగాలి? ఒక్క మాట చెప్తే నేను యేసు నామంలో ఆమెనంట అనలా. ఇంకా ఏమేమి అడగాలి? దేవుడు గుడ్డివాడిని పిలిచి ఏం అడిగాడు? నీకేం కావాలని అడిగాడు? చూపు. దేవుడికి తెలుసు గుడ్డోడు కాబట్టి ఇటు చూపే కావాలని ఇచ్చాడు. ఈరోజు మనకి ఏం అవసరం ఉందో దేవుడికి తెలుసు, ప్రభువుకి తెలుసు. నీ అవసరం తెలుసు, నా అవసరం తెలుసు, ఎందుకంటే మనం సృష్టించిన సృష్టికర్తగా తెలుసు. అయితే నేను చెప్పేది ఏం తెలుసా? నువ్వు అడిగేది శ్రేష్టమైనదై ఉండాలి, అనేక మంది మేలు కోరేదై ఉండాలి, అనేక మంది దీవెనకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా బ్రతకాలనే అడగాలి. మన ప్రార్థన తర్వాత అండి, మన అవసరాల తర్వాత ఫస్ట్ దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తారో, ఎప్పుడైతే అడుగుతారో, దేవుడు మరి నిశ్చయముగా
ఎందుకు ఎవరెవరు ఏమేమి అడిగారు ఒకసారి చెప్తారా? ఎలీషా ఏమడిగాడు? జబ్బదయ్ కుమారుల తల్లి ఏమడిగింది? ఈరోజు నువ్వేం అడుగుతున్నా? ఏం అడుగుతున్నావు? అది పిల్లలు సేవలో ఉండాలి, పరిచయంలో ఉండాలి. ఈ కాలంలో నా బిడ్డలు నీ కొరకు వాడబడాలని అడగాలి. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు ఏం సేవ చేస్తారని అడగ మాకు, మౌనంగా ఉన్న మాకు. ఆడపిల్లలను కూడా దేవుడు వాడుకొని గొప్ప సేవ జరిగించాడు. చేసిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. చివరిగా శిలువ మీద ఉన్న దొంగ ఏం అడిగాడు? రక్షణ అడిగాడు. ఇక్కడ మరొకసారి ఎవరైనా రక్షణ లేకుండా అడగండి దేవుణ్ణి, ప్రభువా నాకు రక్షణ మారు మనసు అని అడగాలి. దేవుడి అటు కృప మనందరికి అనుగ్రహించును కాక. ఏది అడగాలో, ఏ ప్రార్థన చేయాలో అట్టి జ్ఞానం పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. శ్రేష్టమైన ఈవులను అడుగునట్టుగా పరిశుద్ధ ఆత్మడే కృప చూపును గాక. ఆమేన్.